పార్వతీపురం మన్యం జిల్లా అరకు పార్లమెంట్ కూటమి అభ్యర్థిగా కొత్తపల్లి గీత నామినేషన్ దాఖలు చేశారు. కాగా పార్వతీపురం పాత బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ చేపట్టారు. దీంతో బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు జెండాలతో పార్వతీపురం పట్టణంలో సందడి చేశారు. సందర్భంగా ఈ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి విజయం ఖాయమన్నారు. తనతో పాటు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి ఫంగన్ సింగ్ కులస్తీకి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న 7 సార్లు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన ఫగ్గన్ సింగ్ కులస్తే గారికి సోదరులకు పూర్వక ధన్యవాదాలు. మీ అందరి తరఫున అందరూ కూడా ఈ రోజు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో. అందరూ కూడా ఈ రోజు ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఎంత దారుణంగా ఉందో. పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో సభ్యులుగా ఉంటూ 6 సార్లు లోక్సభలో గెలిచి, ఒకసారి రాజ్యసభలో, అలాగే 4 సార్లు మంత్రిగా పనిచేసి మన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ స్టీల్ మన రాష్ట్ర